ఎయిర్టెల్ గురూస్ తెలియజేస్తారు మీ స్మార్ట్ ఫోన్లో గూగుల్ మ్యాప్స్ను ఎలా ఉపయోగించాలో. ముందుగా జీపీఎస్ లభ్యమవుతోందని నిర్ధారించుకోండి. మెన్యూ బటన్ని ట్యాప్ చేయండి. తరువాత సెట్టింగ్స్ పై ట్యాప్ చేయండి. జీపీఎస్ శాటిలైట్స్ ఉపయోగించే ఆప్షన్లను వెతకండి. అవి లభ్యమవుతున్నట్లు నిర్ధారించుకోండి. ఇప్పుడు డైరెక్షన్లు తెలుసుకోవడానికి మీరు గూగుల్ మ్యాప్స్ ఉపయోగించవచ్చు. యాప్స్ జాబితాను ట్యాప్ చేయండి. తరువాత మ్యాప్స్ పై ట్యాప్ చేయండి. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మార్గం తెలుసుకోవడానికి ఈ ఐకాన్ పై ట్యాప్ చేయండి. బై డిఫాల్ట్ ప్రారంభ స్థానం మీ ప్రస్తుత ప్రదేశంగా ఉంటుంది. మీరు దీన్ని ప్రారంభ ప్రదేశం చిరునామా టైప్ చేయడం ద్వారా మార్చవచ్చు. గమ్యస్థానాన్ని ఎంచుకోండి. మీ గమ్యస్థానం పేరు టైప్ చేయండి. మీరు రాయడం మొదలు పెట్టడంతో మీకు గమ్యస్థానం కోసం సూచనలు కనిపిస్తాయి. మీ గమ్యస్థానం కనుక జాబితాలో ఉంటే దానిని ట్యాప్ చేయండి. మీరు ఎంచుకోవడానికి మీరు వివిధ రవాణా సౌకర్యాలు కలిగి ఉండొచ్చు. దూరం మరియు ప్రయాణ సమయం మీరు ఎంచుకున్న రవాణా సౌకర్యం ఆధారంగా మారవచ్చు. అదిగో మీ ప్రస్తుత ప్రదేశం నుంచి గమ్యస్థానం వరకు గల మార్గం మీరు చూడగలరు. ఇది నొక్కడం ద్వారా మ్యాప్ను జూమ్ చేయవచ్చు. ఇప్పుడు మీరు వీధులను స్పష్టంగా చూడగలుగుతారు. ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు గనక మీ ప్రస్తుత ప్రదేశాన్ని మ్యాప్లో చెక్ చేయాలనుకుంటే ఈ ఐకాన్ని ట్యాప్ చేయండి. గూగుల్ మ్యాప్స్ యాప్ సహాయంతో ట్రాఫిక్ సమాచారం చూడవచ్చు. ఈ ఐకాన్ను ట్యాప్ చేయండి. ట్రాఫిక్ పై ట్యాప్ చేయండి. మ్యాప్లో వీధులు 3 రంగుల్లో హైలైట్ చేయబడ్డాయి. ఎరుపు రంగు హెవీ ట్రాఫిక్ ఫ్లోను, పసుపు రంగు ఒక మోస్తరు ట్రాఫిక్ ఫ్లోను, అలాగే ఆకుపచ్చ రంగు ట్రాఫిక్ నిరాఘాటంగా సాగడాన్ని సూచిస్తాయి. టర్న్ బై టర్న్ డైరెక్షన్లను చూడడం కోసం డ్యూరేషన్ని ట్యాప్ చేయండి. మీరు నడుస్తున్నా డ్రైవ్ చేస్తున్నా వాయిస్ గైడెడ్ డైరెక్షన్ కోసం ఇక్కడ ట్యాప్ చేయండి. ఇవి మీ స్మార్ట్ ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఉపయోగించడం కోసం ప్రాథమిక అంశాలు. మీ స్మార్ట్ ఫోన్లో మరిన్ని చేసేందుకు ఎయిర్టెల్ గురూస్ను వీక్షిస్తూనే ఉండండి.